నమస్కారం. రాకెట్ లాంచ్ అనేది ఒక క్లిష్టమైన మరియు జాగ్రత్తగా సమన్వయం చేయబడిన కార్యక్రమం. ఇది అనేక వేర్వేరు వ్యవస్థల యొక్క ఖచ్చితమైన సమన్వయం అవసరం. బ్లాస్ట్ ఆఫ్ అనేది ఈ ప్రక్రియ యొక్క మొదటి దశ మరియు ఇది రాకెట్ను భూమి నుండి అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేస్తుంది. రాకెట్ను లాంచ్ యార్డ్కు తరలించడం అనేది ప్రయోగానికి ముందు తయారీ యొక్క ముఖ్యమైన భాగం. రాకెట్ను లాంచ్ యార్డ్కు తరలించడానికి ట్రక్లు లేదా రైళ్లను ఉపయోగిస్తారు. రాకెట్ను లాంచ్ యార్డ్ పై స్థాపించడం అనేది ప్రయోగానికి ముందు తయారీ యొక్క మరొక ముఖ్యమైన భాగం. రాకెట్ను లాంచ్ యార్డ్ పై స్థాపించడానికి క్రియేన్లు లేదా ఫోర్క్ లిఫ్ట్లు ఉపయోగిస్తారు. రాకెట్ను ఇంధనంతో నింపడం అనేది ప్రయోగానికి ముందు తయారీ యొక్క ముఖ్యమైన భాగం. ఇంధనం రాకెట్కు శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. రాకెట్ను ఇంధనంతో నింపడానికి ట్యాంకర్లు లేదా డంపింగ్ ట్రక్లు ఉపయోగిస్తారు. రాకెట్ను లాంచ్ కంట్రోల్ సిస్టమ్కు కనెక్ట్ చేయడం అనేది ప్రయోగానికి ముందు తయారీ యొక్క ముఖ్యమైన భాగం. లాంచ్ కంట్రోల్ సిస్టమ్ అనేది రాకెట్ను లాంచ్ చేయడానికి మరియు రాకెట్ను పర్యవేక్షించడానికి ఉపయోగించే ఒక వ్యవస్థ. రాకెట్ను లాంచ్ చేయడానికి అనుమతి పొందడం అనేది ప్రయోగానికి ముందు తయారీ యొక్క ముఖ్యమైన భాగం. రాకెట్ను లాంచ్ చేయడానికి అనుమతి పొందడానికి రాకెట్ లాంచ్ సిబ్బంది అధికారులను సంప్రదించాలి. ఇవి రాకెట్ల యొక్క ప్రయోగానికి ముందు తయారీల యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ తయారీలు రాకెట్ యొక్క సురక్షితమైన మరియు విజయవంతమైన లాంచ్ను నిర్ధారించడానికి అవసరం. సాలిడ్ ఫ్యూల్ అనేది ఒక సాలిడ్ మిశ్రమం. ఇది ఒకే యూనిట్లో ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ను కలిగి ఉంటుంది. సాలిడ్ ఫ్యూల్ చాలా స్థిరంగా ఉంటుంది మరియు రాకెట్ను లాంచ్ చేయడానికి చాలా సులభం. అయితే సాలిడ్ ఫ్యూల్ యొక్క శక్తిని మార్చలేము మరియు దానిని తిరిగి నింపడం చేయలేము. లిక్విడ్ ఫ్యూల్ అనేది రెండు భాగాలను కలిగి ఉంటుంది, ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్. ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ ఒకే ట్యాంక్లో లేదా రెండు వేర్వేరు ట్యాంక్లలో నిల్వ చేయబడతాయి. రాకెట్ను లాంచ్ చేయడానికి ముందు ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ను ఒక ప్రత్యేకమైన యంత్రం ద్వారా కలిపి ఫ్యూల్ కంబషన్ ఛాంబర్లోకి పంపబడతాయి. లిక్విడ్ ఫ్యూల్ యొక్క శక్తిని మార్చవచ్చు మరియు దానిని తిరిగి నింపడం చేయవచ్చు. రాకెట్లలో సాలిడ్ మరియు లిక్విడ్ ఫ్యూల్స్ను ఉపయోగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాలిడ్ ఫ్యూల్ చాలా స్థిరంగా ఉంటుంది మరియు రాకెట్ను లాంచ్ చేయడానికి చాలా సులభం. లిక్విడ్ ఫ్యూల్ యొక్క శక్తిని మార్చవచ్చు మరియు దానిని తిరిగి నింపడం చేయవచ్చు. లిక్విడ్ ఫ్యూల్ యొక్క ఇంధన కంబషన్ ఛాంబర్లోని ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. లిక్విడ్ ఫ్యూల్ యొక్క ఆక్సిడైజర్ యొక్క మొత్తాన్ని నియంత్రించవచ్చు. రాకెట్లలో సాలిడ్ మరియు లిక్విడ్ ఫ్యూల్స్ ను ఉపయోగించేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే రాకెట్ యొక్క లక్ష్యం మరియు అవసరాలను బట్టి ఏ ఫ్యూల్ ఉత్తమమో నిర్ణయించబడుతుంది. రాకెట్ లాంచ్ అనేది ఒక క్లిష్టమైన మరియు జాగ్రత్తగా సమన్వయం చేయబడిన కార్యక్రమం. ఇది అనేక వేర్వేరు వ్యవస్థల యొక్క ఖచ్చితమైన సమన్వయం అవసరం. కౌంట్డౌన్ మరియు ఇగ్నిషన్ అనేవి ఈ ప్రక్రియలో ముఖ్యమైన భాగాలు. కౌంట్డౌన్ అనేది ఒక సిరీస్ యొక్క కార్యకలాపాలు మరియు ప్రకటనలు. ఇవి ప్రయోగానికి ముందు రాకెట్ సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. కౌంట్డౌన్ సాధారణంగా 30 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది మరియు కొన్ని నిమిషాలు ఉంటుంది. ఇగ్నిషన్ అనేది రాకెట్ ఇంజిన్లను ప్రారంభించే ప్రక్రియ. ఇగ్నిషన్ అనేది కౌంట్డౌన్ యొక్క చివరి భాగం మరియు ఇది రాకెట్ నుండి భూమిని వదిలేలా చేస్తుంది. రాకెట్ కాస్ట్ వ్యవస్థ అని పిలువబడే ఒక యంత్రం రాకెట్ ఇంజిన్లను ప్రారంభిస్తుంది. రాకెట్ కాస్ట్ వ్యవస్థ అనేది ఒక శక్తివంతమైన ఎలక్ట్రానిక్ యంత్రం. ఇది ఇంధనం మరియు ఆక్సిడైజర్ను ఇంజిన్లలోకి పంపడానికి ఉపయోగిస్తారు. రాకెట్ ఇంజిన్లను ప్రారంభించిన తర్వాత అవి రాకెట్ను భూమి నుండి లాంచ్ చేయడానికి అవసరమైన థ్రోస్ట్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఇంజిన్ల యొక్క థ్రోస్ట్ రాకెట్ను భూమి నుండి పైకి లేపి అది అంతరిక్షంలోకి ప్రవేశించే వరకు దానిని భూమి నుండి దూరంగా నెట్టడం ప్రారంభిస్తుంది. రాకెట్ లాంచ్ ఒక క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన ప్రక్రియ, కానీ ఇది అంతరిక్ష యాత్రను సాధ్యం చేసే ఒక అద్భుతమైన సాంకేతికత. రాకెట్ ఇగ్నిషన్ శ్రేణి అనేది రాకెట్ ఇంజిన్లను ప్రారంభించడానికి తీసుకోబడిన దశల శ్రేణి. ఇగ్నిషన్ సీక్వెన్స్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇంజిన్లు సురక్షితంగా మరియు విశ్వసనీయంగా ప్రారంభమవుతాయని నిర్ధారిస్తుంది. రాకెట్ ఇంజిన్లను ప్రారంభం ముందు ఒక వరుస తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలలో ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ ట్యాంకులు నిండుగా ఉన్నాయని, ఇంజిన్లు సరిగ్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయని మరియు ఇగ్నిషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ధృవీకరించడం. ఒకసారి ప్రీ ఇగ్నిషన్ చెక్స్ పూర్తి చేసిన తర్వాత ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ ఇంజిన్లలోకి ప్రైమ్ చేయబడతాయి. ప్రైమింగ్ అనేది ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ను ఇంజిన్లలోకి నియంత్రిత పద్ధతిలో పంపడం. ఇది ప్రక్రియలను సవ్యంగా మరియు ఏ సమస్యలు లేకుండా ప్రారంభిస్తుంది. ఒకసారి ఫ్యూల్ మరియు ఆక్సిడైజర్ ప్రైమ్ అయిన తర్వాత ఇగ్నిషన్ సిస్టమ్ యాక్టివేట్ చేయబడింది. ఇంధనం మరియు ఆక్సిడైజర్ మిశ్రమాన్ని మండించడానికి ఇగ్నిషన్ సిస్టమ్ స్పార్క్ లేదా ఇతర పద్ధతిని ఉపయోగిస్తుంది. దీని వలన ఇంజిన్లు స్టార్ట్ అవుతాయి మరియు థ్రస్ట్ ఉత్పత్తి అవుతాయి. ఇంజిన్లను ప్రారంభించిన తర్వాత ఇంజిన్లు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి ఒక శ్రేణి పోస్ట్ ఇగ్నిషన్ తనిఖీలు నిర్వహిస్తారు. ఇంజిన్లు సరైన మొత్తంలో థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తున్నాయని, ఉష్ణోగ్రతలు మరియు పీడనాలు ఆమోదయోగ్యమైన పరిమితుల్లో ఉన్నాయని మరియు లీక్లు లేవని ధృవీకరించడం ఈ తనిఖీలలో ఉంటుంది. రాకెట్ ప్రయోగ ప్రక్రియలో ఇగ్నిషన్ సీక్వెన్స్ కీలకమైన భాగం. కఠినమైన ఇగ్నిషన్ సిస్టమ్ అనుసరించడం ద్వారా
ప్రమాదాలు లేదా సమస్యల ప్రమాదం బాగా తగ్గుతుంది. రాకెట్ లాంచ్ అనేది ఒక క్లిష్టమైన మరియు జాగ్రత్తగా సమన్వయం చేయబడిన కార్యక్రమం. ఇది అనేక వేర్వేరు వ్యవస్థల యొక్క ఖచ్చితమైన సమన్వయం అవసరం. లాంచ్ అనేది రాకెట్ యొక్క మొదటి దశ మరియు ఇది రాకెట్ను భూమి నుండి అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేస్తుంది. లాంచ్ యొక్క ప్రారంభ దశలో రాకెట్ ఇంజిన్లను ప్రారంభించడానికి మరియు రాకెట్ను భూమి నుండి పైకి లేపడానికి అవసరమైన థ్రోస్ట్ను ఉత్పత్తి చేయడానికి ఇంధనం మరియు ఆక్సిడైజర్ మండిస్తాయి. రాకెట్ ఇంజిన్ల యొక్క థ్రోస్ట్ రాకెట్ను భూమి నుండి పైకి లేపి భూమి నుండి అంతరిక్షంలోకి ప్రవేశించే వరకు దానిని భూమి నుండి దూరంగా నెట్టడం ప్రారంభిస్తుంది. లాంచ్ యొక్క తదుపరి దశలో రాకెట్ ఇంజిన్ల యొక్క థ్రోస్ట్ రాకెట్ను అంతరిక్షంలోకి నెట్టడం కొనసాగుతుంది. రాకెట్ యొక్క వేగం పెరిగే కొద్దీ భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి దాని యొక్క స్వాతంత్ర్యం పెరుగుతుంది. రాకెట్ చివరికి భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి విముక్తి పొంది అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. లాంచ్ మరియు ప్రారంభ దశలు రాకెట్ యొక్క క్లిష్టమైన దశలు. ఈ దశల్లో ఏదైనా సమస్య రాకెట్ యొక్క విఫలతకు దారితీయవచ్చు. థ్రోస్ట్ అనేది ఒక శక్తి. ఇది ఒక వస్తువును ఒక దిశలో నెట్టివేస్తుంది. రాకెట్లలో థ్రోస్ట్ ఇంధనం మరియు ఆక్సిడైజర్ యొక్క దహన ద్వారా ఉత్పత్తి అవుతుంది. రాకెట్ను భూమి నుండి లేపడానికి మరియు అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేయడానికి ఈ థ్రోస్ట్ అవసరం. ప్రొపల్షన్ అనేది ఒక వస్తువును ఒక దిశలో నెట్టివేసే ప్రక్రియ. రాకెట్లలో ప్రొపల్షన్ థ్రోస్ట్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. రాకెట్ను భూమి నుండి లేపడానికి మరియు అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేయడానికి ఈ ప్రొపల్షన్ అవసరం. రాకెట్లలో థ్రోస్ట్ మరియు ప్రొపల్షన్ యొక్క ముఖ్యమైన అంశాలు. రాకెట్ ఇంజిన్లలో థ్రోస్ట్ ఉత్పత్తి చేయడానికి ఇంధనం ఉపయోగించబడుతుంది. ఇంధనం యొక్క రకం రాకెట్ యొక్క థ్రోస్ట్ మరియు ప్రొపల్షన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంధనం మండడానికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిడైజర్ అనేది ఇంధనంతో కలిసి మండే వాయువు. ఆక్సిడైజర్ యొక్క రకం రాకెట్ యొక్క థ్రోస్ట్ మరియు ప్రొపల్షన్ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంజిన్ అనేది రాకెట్ ఇంధనం మరియు ఆక్సిడైజర్ను దహించి థ్రోస్ట్ ఉత్పత్తి చేసే యంత్రం. ఇంజిన్ యొక్క రకం రాకెట్ యొక్క థ్రోస్ట్ మరియు ప్రొపల్షన్ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రాకెట్లలో థ్రోస్ట్ మరియు ప్రొపల్షన్ చాలా ముఖ్యమైన అంశాలు. వీటిని సమర్థవంతంగా ఉపయోగించడం రాకెట్లను భూమి నుండి అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేస్తుంది. గురుత్వాకర్షణ అనేది ఒక వస్తువును భూమి యొక్క కేంద్రం వైపు లాగే శక్తి. రాకెట్ను భూమి నుండి లేపడానికి మరియు అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేయడానికి ఈ గురుత్వాకర్షణను అధిగమించాలి. రాకెట్లు గురుత్వాకర్షణను అధిగమించడానికి థ్రోస్ట్ ఉపయోగిస్తాయి. థ్రోస్ట్ అనేది ఒక శక్తి. ఇది ఒక వస్తువును ఒక దిశలో నెట్టివేస్తుంది. రాకెట్ ఇంజిన్లలో ఇంధనం మరియు ఆక్సిడైజర్ యొక్క దహన ద్వారా థ్రోస్ట్ ఉత్పత్తి అవుతుంది. రాకెట్ను భూమి నుండి లేపడానికి రాకెట్ ఇంజిన్లలో ఉత్పత్తి అయ్యే థ్రోస్ట్ భూమి యొక్క గురుత్వాకర్షణ కంటే ఎక్కువగా ఉండాలి. రాకెట్ యొక్క థ్రోస్ట్ పెరిగే కొద్దీ అది భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి విముక్తి పొందుతుంది మరియు అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. రాకెట్లలో గురుత్వాకర్షణను అధిగమించడం ఒక క్లిష్టమైన ప్రక్రియ, అయితే ఇది రాకెట్ శాస్త్రం యొక్క ఒక ముఖ్యమైన అంశం. రాకెట్ల యొక్క స్థాపన అనేది ఒక ప్రక్రియ. ఇందులో రాకెట్ యొక్క భాగాలు కలిసి రాకెట్ యొక్క చివరి రూపాన్ని సృష్టిస్తాయి. రాకెట్లు సాధారణంగా అనేక దశలను కలిగి ఉంటాయి. ప్రతి దశలో ఇంజిన్లు మరియు ఇంధనం ఉంటాయి. రాకెట్లు స్థాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం రాకెట్ యొక్క బరువును తగ్గించడానికి. రాకెట్ యొక్క బరువు తక్కువగా ఉంటే అది తక్కువ ఫ్యూల్ అవసరం పడుతుంది. మరొక కారణం రాకెట్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి. రాకెట్ యొక్క దశలు విభిన్న రాకెట్ ఇంజిన్లను ఉపయోగించవచ్చు. ఇది రాకెట్ యొక్క థ్రోస్ట్ మరియు వేగాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీ స్టేజింగ్ రాకెట్లు అనేవి రాకెట్లు. ఇవి అనేక దశలను కలిగి ఉంటాయి. ప్రతి దశ రాకెట్ను అంతరిక్షంలోకి దూరంగా తీసుకువెళ్లడానికి దోహదం చేస్తుంది. మల్టీ స్టేజింగ్ రాకెట్లు భూమి నుండి అంతరిక్షంలోకి భారీ వస్తువులను తీసుకువెళ్లడానికి అవసరం. మల్టీ స్టేజింగ్ రాకెట్లు స్థాపించడం ఒక క్లిష్టమైన ప్రక్రియ, కానీ ఇది రాకెట్ శాస్త్రం యొక్క ఒక ముఖ్యమైన అంశం. రాకెట్ భూమి నుండి గంటకు 17,500 మైళ్ల వేగంతో కనీసం 200 కిలోమీటర్లు ఎత్తులోకి చేరుకున్నప్పుడు అది కక్షలోకి ప్రవేశిస్తుంది. దీనిని ఎస్కేప్ వెలాసిటీ అని పిలుస్తారు మరియు ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకోవడానికి అవసరమైన కనీస వేగం. రాకెట్ కక్షలోకి ప్రవేశించిన తర్వాత అది భూమి చుట్టూ ఒక స్థిర వేగంతో కొనసాగుతుంది. రాకెట్ దాని కక్షను నిర్వహించడానికి మరిన్ని ఇంధనాన్ని ఉపయోగించదు. ఒక నిర్దిష్ట గమ్యస్థానాన్ని చేరుకోవడానికి రాకెట్ మొదట కక్షలోకి ప్రవేశించాలి. కక్షలోకి ప్రవేశించిన తర్వాత రాకెట్ తన ఇంజిన్లను ఉపయోగించి తన గమ్యస్థానానికి మాన్యువర్ చేయవచ్చు. గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన ఇంధనం మరియు రాకెట్ యొక్క మాస్ యొక్క దూరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, చంద్రుడికి చేరుకోవాలనుకునే రాకెట్కు అంతరిక్ష కేంద్రం ISS కి చేరుకోవాలనుకునే రాకెట్ కంటే ఎక్కువ ఇంధనం అవసరం. చంద్రుడు భూమి కంటే ISS కంటే చాలా దూరంగా ఉంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఉపయోగించే రాకెట్ రకం కూడా గమ్యస్థానం యొక్క దూరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, లిక్విడ్ ఫ్యూల్ రాకెట్ సాధారణంగా తక్కువ భూమి కక్షలోకి చేరుకోవడానికి ఉపయోగించబడుతుంది.
అయితే లిక్విడ్ ఫ్యూల్ రాకెట్ సాధారణంగా చంద్రుడికి లేదా అంతకు మించిన ప్రదేశాలకు ప్రయాణించేందుకు ఉపయోగించబడుతుంది. కక్షలోకి ప్రవేశించడానికి లేదా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఉపయోగించే వివిధ రకాల రాకెట్లు ఉన్నాయి. సాలిడ్ ఫ్యూల్ రాకెట్లు సరళమైనవి మరియు నమ్మదగినవి, కానీ అవి మండిన తర్వాత తగ్గించబడవచ్చు లేదా ఆపివేయబడవచ్చు. ఇది వాటిని సుదీర్ఘ ప్రయాణాలకు అననుకూలంగా చేస్తుంది. అయితే అవి భూమి నుండి తక్కువ భూమి కక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి సరైనవి. లిక్విడ్ ఫ్యూల్ రాకెట్లు సాలిడ్ ఫ్యూల్ రాకెట్ల కంటే క్లిష్టంగా ఉంటాయి. రాకెట్ లాంచ్ అనేది ఒక క్లిష్టమైన మరియు జాగ్రత్తగా సమన్వయం చేయబడిన కార్యక్రమం. ఇది అనేక వేర్వేరు వ్యవస్థల యొక్క ఖచ్చితమైన సమన్వయం అవసరం. బ్లాస్ట్ ఆఫ్ అనేది ఈ ప్రక్రియ యొక్క మొదటి దశ మరియు ఇది రాకెట్ను భూమి నుండి అంతరిక్షంలోకి ప్రవేశించేలా చేస్తుంది. బ్లాస్ట్ ఆఫ్ యొక్క ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. మొదట రాకెట్ ఇంజిన్లను ప్రారంభించడం. ఇంజిన్లలో ఇంధనం మరియు ఆక్సిడైజర్ మండుతూ ఉంటాయి. ఇది థ్రోస్ట్ ఉత్పత్తి చేస్తుంది. థ్రోస్ట్ అనేది ఒక శక్తి, ఇది ఒక వస్తువును ఒక దిశలో నెట్టివేస్తుంది. రాకెట్ యొక్క వేగం పెరగడం. రాకెట్ ఇంజిన్ల యొక్క థ్రోస్ట్ రాకెట్ను భూమి నుండి పైకి లేపి దాని వేగం పెరగడం ప్రారంభిస్తుంది. రాకెట్ భూమి నుండి విముక్తి పొందుతుంది. రాకెట్ యొక్క వేగం భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి విముక్తి పొందడానికి అవసరమైన స్థాయికి చేరుకున్నప్పుడు అది భూమి నుండి విముక్తి పొందుతుంది మరియు అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. రాకెట్ లాంచ్ ఒక క్లిష్టమైన ప్రక్రియ, అయితే ఇది రాకెట్ శాస్త్రం యొక్క ఒక ముఖ్యమైన అంశం.